హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మ్యాథ్స్ మెథడ్స్ సంబంధించి 4th యూనిట్ అనేది చూద్దాం. ఆల్రెడీ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రెస్ట్ అయితే మనకి 4th యూనిట్. ఇది కొంచెం చిన్న యూనిట్ అండి, ఒక 3-4 పేజెస్ ఉంటుంది, అంతే, త్వరగానే అయిపోతుంది. గణిత బోధనోపకరణాలు, బోధనా అభ్యసన సామాగ్రి మరియు వనరుల వినియోగము, టీఎల్ఎం సంబంధించి ఎట్లా యూజ్ చేయాలి, టీఎల్ఎం సంబంధించి మ్యాథ్ అనేది ఉంటుందండి. లెసన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా మీకు మన యాప్లో వీటికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి, చూడండి. మెథడ్స్కి సంబంధించి కూడా దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 3rd to 10th సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ లెసన్ మీకు టెక్స్ట్ బుక్ చూపించి చెప్పింటారు. ఓకే, మీరు మళ్ళీ బుక్స్ వెళ్ళి వెతుక్కొని అంతా పని ఏమి ఉండదు. ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పింటారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి రన్నింగ్ నోట్స్ కూడా మీకు ఇక్కడే అవైలబిలిటీలో ఉంది. 3rd నుంచి 10th వరకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా మీరు లెసన్ వైజ్ రాసుకోవచ్చు. సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఈ విధంగా 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో ఉన్నాయండి. కాస్ట్ కూడా చూసినట్టయితే విడివిడిగా కొనాలంటే 1500 అవుతుంది. ఇక్కడ మీకు మొత్తం బండిల్గా మెగా కిట్ కన్నా తీసుకున్నారంటే కన్నా 799 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిటీతో టెట్కి డిఎస్సికి రెండింటికి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా లేదు మాకు విడివిడిగానే కావాలి అనుకుంటే విడివిడిగా కూడా ఉందండి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ అయితే 500లో ఉంది. మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే 499లో ఉంది. అదేవిధంగా ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్లో ఉంది. ఇదైతే మీకు 3 బుక్స్ కలిసి ఉంటుంది. టెట్ సంబంధించి బుక్, డిఎస్సి సంబంధించి బుక్, డ్రాఫ్ట్ కాపీ, న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో డ్రాఫ్ట్ కాపీ చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ న్యూ సంబంధించి కూడా సిలబస్ అప్డేట్ అయింది, చూడండి. ఎగ్జామ్స్ అయితేనేమి, వీడియోస్ అయితేనేమి అప్డేట్ అయింది. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి ఫిబ్రవరి, అక్టోబర్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేటివి మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఫిబ్రవరివి అయితే వీడియోస్ ఉన్నాయి, అక్టోబర్వి అయితే టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయండి. చూడండి, ఎక్కువ ప్రీవియస్గా మీరు ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఆల్మోస్ట్ అవే వరకు రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటి కోర్సెస్ అంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ యాప్లో మీరు ఉంటాయండి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారన్నా కూడా లింక్ అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ మనం చూద్దామండి, బోధనోపకరణాలు ఆవశ్యకత. బోధనోపకరణాలు అంటే మనకు నథింగ్ బట్ టీఎల్ఎమ్స్ అండి. గణితం అమూర్తముతో నిండి ఉంటుంది. అంటే మనకు గణితం చూసినట్టయితే, మ్యాథమెటిక్స్ చూసినట్టయితే నీకు అంతా అమూర్త భావనలు అనమాట. ఓకే, 2 సంఖ్య. ఓకే, సంఖ్య అనేది మనకి ఇది రూపం మాత్రమే, దానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక రూపం మాత్రమే. కానీ 2 అంటే ఏంటి మనకి అంటే 1, 2, 3 ఈ విధంగా ప్రతి అంకెకి చూసినట్టయితే మనము ఇప్పుడు 2 అంటేనే 2గా అన్నట్టుగా మనకు 2 అనే భావనలో మనము వాడుతూ ఉంటాం. కానీ మనకు కంటికి కనిపించినటువంటి భావన అండి ఇది. మనకు కనిపించేటువంటి 2 అంటే ఇదే 2 అనుకుంటాం, కాదు, ఇది జస్ట్ మనం దానికి ఇచ్చినటువంటి రూపం అన్నమాట. ఈ గణితం సంబంధించి అంత అమూర్త భావనతోనే నిండి ఉంటుంది ఎక్కువగా. ఈ అమూర్త భావనలకు అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉపకరించే సామాగ్రినే బోధనోపకరణాలు అని చెప్తామండి. ఇంకా బాగా పిల్లవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక ఖచ్చితంగా టీఎల్ఎం యూజ్ చేసామంటే కనుక ఈజీగా వాళ్ళకు అర్థం అవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ప్రాథమిక పిల్లవాళ్ళకి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. బోధనోపకరణాలు విద్యార్థులకి భావనలు సులభంగా అవగాహన కావడానికి యూజ్ అవుతుంది. అభ్యసనను బాగా స్పీడప్ చేయొచ్చండి. గణిత అభ్యసన పట్ల బాగా ప్రేరణ, ఆసక్తి కలిగించడానికి ఉపయోగపడతాయి. వాడు అట్లాగా ఆడుకున్నట్టుగా వాడు నేర్చుకోవడం వల్ల టీఎల్ఎమ్స్ కలర్ఫుల్గా ఉండేటువంటి టీఎల్ఎమ్స్ చూసి నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందండి, ప్రేరణ పొందుతారు, బాగా అర్థమవుతుంది, ప్లస్ స్పీడప్ కూడా అవుతుంది, ఎక్కువ కాలం గుర్తు కూడా ఉంటాయన్నమాట వాళ్ళకి. ఇది మనకు దీని యొక్క ప్రాముఖ్యత. ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం పైన ఇచ్చినటువంటి వీటి కోసమని యూజ్ చేయాలి. బోధన అభ్యసన సామాగ్రి సమర్థవంతమైన ఉపయుక్తమైన బోధనకు ఎంతో సహాయకారిగా ఉండేవే మన బోధనోపకరణాలు అని చెప్పచ్చు. బోధనకి ఇంకా కొంచెం సులభతరం చేస్తుందన్నమాట ఇది. విద్యార్థి తానుగా విషయ అభ్యాసానికి ఉపయోగించేవే అభ్యసన ఉపకరణాలు. విద్యార్థి ఏదైతే వాడు అభ్యసించడానికి యూజ్ చేసుకుంటాడో పరికరాలు, దాన్ని అభ్యసన ఉపకరణాలు అంటాం. మన టీచర్స్ ఎవరైతే బోధనకు యూజ్ చేస్తారో వాటిని మనం బోధనోపకరణాలు అంటాము. వీటిని మనం స్థూలంగా చూసినట్టయితే, రెండింటి కలిపి చూసినట్టయితే బోధన అభ్యసన ఉపకరణాలు అంటాం. టీచర్ బోధిస్తూ ఉంటారు, అప్పుడు బోధన ఉపకరణాలు. విద్యార్థి వాటిని చూసే కదా అభ్యసిస్తూ ఉంటాడు, వాటిని యూజ్ చేసుకునే కదా సో అభ్యసన ఉపకరణాలు. సో రెండు ఒకే క్లాస్ రూమ్లోనే రెండు జరుగుతాయి ఒకే టైంలో. సో వీటిల్నే మనం బోధనోపకరణాలు, బోధన అభ్యసన ఉపకరణాలు అంటాం.
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటామండి, టీఎల్ఎం అంటాము. అభ్యసన వనరులు చూసినట్టయితే గణిత అభ్యసనంలో గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్బులు, గణిత ప్రదర్శనలు ఇలాగ మొదలగు అభ్యసన వనరులు ప్రముఖ పాత్ర వహించడం అనేది జరుగుతుంది. గణిత గ్రంథాలయం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ అభ్యసన వనరుల్లో భాగంగా గణిత గ్రంథాలయం చూద్దాం. ఇది మనకు ఎవరుంటారు, గణిత ఉపాధ్యాయుడు ఇక్కడ మనకు మెయిన్గా చూసుకోవడం అనేది జరుగుతుంది. గణితానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయండి, దానికి సంబంధించిన పత్రికలు ఉంటాయి. పత్రికల్లో మనకు ఫజిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలాంటివి ఉంటాయి. సుడుకో ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ వ్యాసాలకు సంబంధించి గణితానికి సంబంధించిన వ్యాసాలు ఉంటాయి. ఈ మొదలకు వాటితో ఒక ఆల్బమ్ లాగా తయారు చేయించవచ్చు. ప్రతిభావంతులు జ్ఞానతృష్టి తీర్చడానికి, సామాన్య స్థాయి విద్యార్థుల తరగతి గది అభ్యసనానికి, నూతన అంశాలు జోడించుకోవడానికి, మంద అభ్యాసకులు తరగతి విషయాలను వీలైనన్నిసార్లు చదువుకొని పునశ్చరణ చేసుకోవడానికి గ్రంథాలయం ఉపయోగపడుతుంది. ఇంటెలిజెంట్ పిల్లవాళ్ళు అయితే కనుక ఓకే వాళ్ళకు జ్ఞానతృష్ణ ఎక్కువగా ఉంటుంది, సో అది తీర్చడానికి యూజ్ అవుతుంది. సామాన్య స్థాయి విద్యార్థులకైతే తరగతి గది అభ్యసనానికి, కొత్త అంశాలను జోడించడానికి యూజ్ అవుతుంది. బాగా డల్లర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఎన్నోసార్లు చదువుకొని పునశ్చరణ చేసుకొని చూసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా 3 కేటగిరీస్ పిల్లలకు అంటే ఇక్కడ స్థాయిలు, ఈ 3 స్థాయిల పిల్లలకు కూడా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది గణిత గ్రంథాలయం అనేది. నెక్స్ట్ మనకుండేది గణిత ప్రయోగశాల. గణిత ప్రయోగశాల వల్ల విద్యార్థి బోధించబడుతున్న లేదా నిర్మించబడుతున్న భావనలను ప్రత్యక్షంగా చూస్తాడండి. సైన్స్ ప్రయోగశాల ఎలా ఉంటుందో గణితానికి సంబంధించి ఏమైనా మనకు ప్రయోగాలు ఉంటే కనుక అది వాడి కళ్ళతో చూసి నేర్చుకోవడం వల్ల అది మూర్తత్వంతో, మూర్త అంటే ఏంటి, కళతో చూసి నేర్చుకోవడం. సో ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఎక్కువగా వాడికి గుర్తుండడం అనేది జరుగుతుంది. దీన్ని మనకు ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటాడు. సేమ్ సైన్స్లో ఎక్కువ ప్రయోగాలు ఉంటాయి, దీంట్లో తక్కువగా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ వీలున్నటివి చేసుకుంటారనమాట. విద్యార్థుల భావనలను ప్రత్యక్షంగా నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. గణిత భావనలు, సూత్రాలు, నియమాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ దృక్పథం అనేది మనకి ఇక్కడ పెంపొందడం అనేది జరుగుతుందండి. ఇది గణిత ప్రయోగశాలకు సంబంధించి. గణిత శాస్త్ర క్లబ్స్ చూసినట్టయితే గణిత క్లబ్లో సహపాఠ్య కార్యక్రమాలు, ఆటలు పాటలు, ఉపన్యాసాలు వగైరా ఉంటాయన్నమాట. గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కొందరు కలిసి ఇక్కడ గణిత శాస్త్ర క్లబ్లలో చేయడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనకు గణిత క్లబ్ అని చెప్పి అంటాం. ఈ నిర్మాణం ఎలా జరగాలి, కార్యనిర్వహణ అధికారి ఉత్సాహం, శక్తి ఉన్నటువంటి గణితోపాధ్యాయుడు. ఓకే, మ్యాథ్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి హెడ్గా ఉంటారు. అధ్యక్షుడు. ఓకే, అధ్యక్షుడు చూసినట్టయితే ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే సీనియర్ గణిత ఉపాధ్యాయుడు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్లలో సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నిర్వాహకులుగా ఇతర ఉపాధ్యాయులు ఉండవచ్చు, ప్లస్ విద్యార్థులు గణితం మీద ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉంటారనమాట. గణిత క్లబ్ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి, విద్యార్థులకు క్విజ్ అనేది పెడతా ఉంటారు, నిపుణుల చేత ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినాలు నిర్వహిస్తూ ఉంటారు, గణిత దినోత్సవాలు జరుపుతూ ఉంటారు, వాటి ప్రాముఖ్యత తెలపడము. ఓకే, ఫజిల్స్ కానీ, అమరికలు కానీ, వింత చదరాలు ఇలాంటివన్నీ అక్కడ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. పిల్లవాళ్ళ చేత చేపించడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లవాళ్ళకి ఇంకా బాగా మైండ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు లాజికల్గా ఆలోచించగలుగుతారు, ప్లస్ కొత్త పద్ధతులు అనేటివి నేర్చుకుంటారు, స్పీడప్ చేయగలుగుతారు. ఎన్నో యూజెస్ అనేటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధం చేయించడము, గణిత యాత్రలు చేపట్టడము ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. గణిత ప్రదర్శనలకు విద్యార్థులను సిద్ధం చేయడం మొదలైనవి అన్నీ ఇక్కడ చూడొచ్చండి. గణిత ప్రదర్శనలకు విద్యార్థులను సిద్ధం చేయడం. గణిత ప్రదర్శన ఇవ్వాలంటే కన్నా విద్యార్థుల చేతనే చేపించి, ఐడియా ఏమో మనమే ఇస్తాము, టీచరే ఇస్తారు. సో అది వాళ్ళ చేత చేయించి వాళ్ళ చేత ప్రదర్శన ఇప్పించడము ఏమైనా ఉంటే ప్రయోగాలకు సంబంధించి దీంట్లో కార్యక్రమాలు అనేటివి ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సామాజిక వనరులు అండి. ఇక్కడ మనకు అభ్యసన వనరులు చూసాం. నెక్స్ట్ సామాజిక వనరులు. నిత్య జీవితంలో లావాదేవీలు జరిగే సంస్థలైనటువంటి బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, మార్కెట్, వివిధ వృత్తి పని వాళ్ళు చేసేటువంటి ప్రదేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని సామాజిక వనరులు అంటాము. సపోజ్ బ్యాంక్ అనుకోండి, వెళ్ళి డబ్బులు మనకు ఎంత మనం దాంట్లో మనం ఎంత ఇచ్చాము
కట్టాల్సింది ఎంత, తిరిగి ఇచ్చేది ఎంత. సేమ్ మార్కెట్లో చూసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో కూడా వడ్డీకి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఇంత కడితే సంవత్సరానికి ఇంత పర్సెంట్ లెక్కన మనకు లాభం అని, ఓకే, ఈ విధంగా వడ్డీ కట్టాలనో లేకుంటే రిటర్న్స్ మేము ఇస్తామనో ఇలాంటివి. మార్కెట్లో సంబంధించి కూరగాయలు సంబంధించి కూరగాయల ధర, ఇన్ని కూరగాయలు కేజీ ఇంత అయితే ఇంత కేజీలు ఎంత, ఇలాంటివన్నీ మ్యాథ్స్ ప్రాబ్లమ్సే వస్తాయి. ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. గణిత శాస్త్ర ఫెయిర్స్ అండి. ఇవి ఎలా ఉంటాయంటే సైన్స్ ఫెయిర్స్ అంటాం కదా. సైన్స్ ఫెయిర్స్ అంటే ఏంటివి, ఒక వేరే వేరే పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన ఏమైతే ఉందో అందరూ ఒకే తావున చూసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో గణిత శాస్త్ర ఫెయిర్స్ అంటే కూడా అదే. వివిధ పాఠశాలలో పనిచేసేటువంటి గణిత ఉపాధ్యాయులు గణిత బోధనలో ఉపయోగపడేటువంటి, అంటే బోధనకు ఉపయోగపడేటువంటి బోధనా సామాగ్రిని ఒక చోట ప్రదర్శించడం జరుగుతుంది. ఆ టీఎల్ఎం అంతా వీటిని పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తారనమాట. పాఠశాల స్థాయిలో నిర్వహిస్తారు, గెలిచిన వాళ్ళని కొంచెం మండల స్థాయి, నెక్స్ట్ మనకు జిల్లా, రాష్ట్ర స్థాయి, అట్లా అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలాగ మనకు సైన్స్ ఫెయిర్స్ లాగా మ్యాథ్స్ ఫెయిర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ గణిత ఫోరం అండి. వివిధ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు వివిధ భావనలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, నూతన పోకడలు మొదలైన అంశాల గురించి చర్చించుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గణిత ఫోరమ్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించి అంటే మనకు చాలామంది ఉంటారు గణిత ఉపాధ్యాయులు, వాళ్ళు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవడానికి ఈ ఫోరమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. వాళ్ళకి ఇచ్చిన డౌట్స్ ఆడ అడగచ్చు. తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి గణిత ఉపాధ్యాయులు ఎవరైనా సరే రిప్లై ఇచ్చి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ క్లారిటీ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏపీ మ్యాథ్స్ ఫోరము, APEKX అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఏ నాలెడ్జ్ డెక్సాకాంగ్. దీంట్లో గణితంతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయంట, ఓన్లీ మ్యాథ్స్ కని కాదు, మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా ఏమన్నా ఉంటే కనుక అక్కడ మనకు వివిధ దాని గురించి తెలిసినటువంటి పరిజ్ఞానం కానీ, ఒక లెసన్ తీసుకుని ఎట్లా చెప్పాలనేది కొత్తగా వేరే వాళ్ళు చెప్పింది మనకన్నా ఇంకా వేరే వాళ్ళు చెప్పింది బాగుంటుంది, సో అది ఫాలో అవ్వడము, వివిధ బోధన ఉపకరణాలు ఏం యూజ్ చేయాలనే చెప్పి తెలుసుకోవచ్చు. ఇలాంటివన్నీ యూజ్ అవుతుందన్నమాట టీచింగ్కి. గణిత బోధనలో ఐసిటి పాత్ర. గణిత బోధనలో ఐసీటీ ఉపకరణాలు అనేటివి ఉపయోగించడం ద్వారా అభ్యసనాన్ని మనం బాగా స్పీడప్ చేయొచ్చండి. ప్లస్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. ఇలా మనం టీవీలు యూజ్ చేయడము, ప్యానల్స్ యూజ్ చేయడం చేసినామంటే కనుక వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆనందదాయకంగా కూడా మనం చేయవచ్చు అనమాట అభ్యసనాన్ని. గణిత బోధనోపకరణాలు అంటే గణితాన్ని బోధించడానికి మనం యూజ్ చేసేటువంటి ఉపకరణాలు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రతి ఒక్కరు యూజ్ చేసేది నల్లబల్ల అనమాట. బ్లాక్ బోర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించే పరికరం ఏది అంటే నల్లబల్ల. ఇవి ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సమస్యలు సాధించడానికి గణిత నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు రాయడానికి, రేఖాచిత్రాలు గీయడానికి, బొమ్మలు గీయడానికి మనం డైలీ యూజ్ చేసేటువంటిది. ఏం రాయాలన్నా, ఏం చేయాలన్నా కూడా, డయాగ్రామ్స్ వేయాలన్నా, పిల్లవాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ గల్ల కార్డ్ అనమాట, గల్ల కాగితం అనమాట, గ్రిడ్ పేపర్ అంటాం. ఈ గ్రాఫ్ పేపర్ చూసినట్టయితే ఇది గ్రాఫ్ పేపర్ లాగా ఉంటుందండి. నిలువు గీతలు ఉంటాయి, అడ్డగీతలు ఉంటాయి. ఓకే, నిలువు గీతలు, అడ్డగీతలు ఉంటాయి అన్నమాట. ఇలాగ చదరాలుగా గీసి ఉన్న పేపర్ని మనం ఏమంటామంటే గ్రిడ్ పేపర్స్ అని చెప్పి అంటాం. దీని సాయంతో ఏం చేయొచ్చు అంటే లెక్కించడం చేయొచ్చు, భిన్నాలు చేయొచ్చు, దశాంశాలు చేయొచ్చు, శతాంశాలు చేయొచ్చు, సంకలనం, వ్యవకలనం చేయొచ్చు, శాతాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఇలా మొదలైనవన్నీ మనము సులభంగా గుర్తుంచుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఒక 4 పెట్టెల్ని తీసుకుంటాం మనము. 4 పెట్టెల్లో ఒక పెట్టెకు రంగు అంతా వేసింటాము. సో ఇప్పుడు రంగు వేసిన దాని భాగం ఎంత అని అడుగుతాం అనమాట. సో కింద మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. రంగు వేసింది ఒకటే కాబట్టి ఇది. రంగు వెయ్యింది ఎంత, కింద మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి, 4 భాగాలుగా చేసాము. రంగు వెయ్యింది చూసినట్టయితే 3/4. సో ఈ విధంగా భిన్నాలు చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట చెప్పడానికి. వాళ్ళు చెప్తే కనుక ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ జియో బోర్డు చూద్దాం. జియో బోర్డు సంబంధించి ఒక చెక్క బల్లపై సమాన దూరాల్లో అడ్డు నిలువు వరుసల్లో మేకులన్నింటి బిగించి తయారు చేయబడిన పరికరమే ఈ జియో బోర్డు అని చెప్పచ్చు. ఒక చెక్క బల్ల ఉంటుందండి, దాంట్లో సమాన దూరంలో అడ్డుగా నిలువుగా ఒక ఇట్లా మనకు చీలల మాదిరిగా మేకులు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వేసింటారు. దీన్ని మనం జియో బోర్డ్ అని చెప్తాము. దీని ద్వారా మనము దారం తీసుకుంటాము. దారం తీసుకొని ఒక దారాన్ని ఇట్లా చుట్టడం జరుగుతుంది. దీన్ని సరళ రేఖ అని చెప్పచ్చు. లేదంటే కింద ఇంకొక రేఖను మనము జాయిన్ చేసేసి సమాంతర రేఖలు అని చెప్పచ్చు. లేదంటే కనుక ఇంకొక పక్క చూడండి, ఇంకొక సైడ్ చూసినట్టయితే దారాన్ని ఈ విధంగా
పెట్టడం ద్వారా, అమర్చడం ద్వారా మనం ఇక్కడ ఖండన రేఖల్ని పరిచయం చేయొచ్చు. లేదంటే లంబం చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది కదా, దారం నిలబెట్టి ఇలా ఓకే, ఈ విధంగా లంబరేఖలు చేయొచ్చు. తిర్యక్ రేఖ, త్రిభుజము, ఓకే, చతుర్భుజాలు, త్రిభుజం రకాలు. ఇక్కడ మనకు చీరలన్నీ ఉంటాయి కదా, సో చీరలు ఉన్నప్పుడు ఇలాగ మనకి దిక్క నుంచి ఇక్కడ దారం ఇట్లా మనకు దారాన్ని మూడు వేయడము. ఇప్పుడు ఏమైంది, మనకు ఆ చీలల కాడ దారం ఇరుక్కుంటుంది కదా, సో ఈ విధంగా మనము త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. లేదంటే ఇంకా మీకు చతురస్రాలు కానీ, దీర్ఘచతురస్రము, ఓకే, చతురస్రాలు ఈ విధంగా ఏర్పరచవచ్చు. అంటే మనకి ఇంకా సర్కిల్స్ ఇలాంటివన్నీ ఏర్పరచలేము, కానీ ఇలాగ మనకు రేఖలతో సంబంధించి ఉండేటివి సరళ రేఖలు ఇలాగ యూజ్ చేసేట్టు ఉంటాయి కదా, అలాంటివి జామితీయ ఆకారాలు కూడా మనం దీని మీద నేర్పించవచ్చు అనమాట. వివిధ రంగుల రబ్బర్ బ్యాండ్లు యూజ్ చేసి రబ్బర్ బ్యాండ్ సాయంతో బోధించవచ్చు అంట. దారమైనా యూజ్ చేయొచ్చు, రబ్బర్ బ్యాండ్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే థ్రెడ్ ఉంటుంది కదా మనకు, ఊళ్ళైనా యూజ్ చేయొచ్చు. జామితీయ ఆకారాల ధర్మాలను విద్యార్థుల చేత చెప్పించవచ్చు. ఈ విధంగా మనకు ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకు సేమ్ దూరంలో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు చూడండి సేమ్ దూరంలో ఉన్నాయి కాబట్టి ఇది స్క్వైర్, ఇదేమో రెక్టాంగిల్. సో ఈ విధంగా డిఫరెన్స్ కనుక్కోగలుగుతారు. చూడండి ఇక్కడికి హాఫ్కి ఆగిపోయింది, మొత్తం ఈక్వల్గా ఉంది. ఇక్కడేమో మనకు లెంత్ అనేది పొడవు ఎక్కువ ఉంది, బ్రెడ్త్ అనేది తక్కువ ఉంది. సో ఈ విధంగా వాడు డిఫరెన్స్ కనుక్కోగలుగుతాడు ఈజీగా డయాగ్రామ్ కన్నా. నెక్స్ట్ మనకి పెగ్ బోర్డ్ అనమాట. ఒక చెక్క బోర్డు పైన సమాన దూరాల్లో అడ్డు నిలువ వరుసల్లో రంధ్రాలు చేయబడి ఉంటాయి. ఈ ఉన్న పరికరాన్ని పెగ్ బోర్డ్ అని చెప్పి అంటాం. ఇక్కడైతే మనకేముందండి, మనకైతే చిన్న మేకులు ఉంటాయి, మేకులతో అయితే మనకు జియో బోర్డు. అదే ఇక్కడ మనకు రంధ్రాలతో కూడి ఉంటే కనుక దాన్ని మనం పెగ్ బోర్డ్ అంటాం. దీన్ని ఉపయోగించి లెక్కించడం, చతుర్విధ ప్రక్రియలు ఇలాంటివన్నీ మనకు సులభంగా చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గణిత సామాగ్రి పేటిక, జామెట్రీ బాక్స్ అండి. దీంట్లో మనకి స్కేల్ ఉంటుంది, ప్రొటాక్టర్స్, వృత్తరేఖిణీలు, రౌండర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. చూడండి స్కేల్ ఉంటుంది, కోణమానిని, వృత్తలేఖిని, విభాగిని, 2 మూల మట్టాలు కూడా ఉంటాయి. గణితానికి సంబంధించిన వివిధ జామితీయ ఆకారాలు గీయడానికి, పొడవులు కొలవడానికి వీటిని మనం యూజ్ చేస్తాము. దీనిలోని పరికరాలు కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇది గణిత పేటిక. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో మనకి నల్లబల్ల పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనమాట. దీనిలో భాగంగానే అన్ని ప్రాథమిక పాఠశాలలకు ప్రాథమిక స్థాయి తరగతుల గణిత బోధనకు ఉపయోగపడేటువంటి గణిత సామాగ్రితో కూడినటువంటి గణిత పేటికను కూడా సరఫరా చేయడం అనేది జరిగింది. గణితానికి సంబంధించి బోధనోపకరణాలు అనేటివి ఉంటాయన్నమాట. గణిత పేటికలో ఏమేమి సామాన్లు ఉంటాయి. లాస్ట్ టైం అడిగినటువంటి బిట్ ఏంటంటే పూసల చట్రం గురించి అడిగాడండి టెస్ట్. నెక్స్ట్ భిన్నాలు సంబంధించి కూడా అడిగారు. భిన్నాల చట్రము అడిగాడు. సో ఇది మనకు చూసుకోవాలి. పూసల చట్రం చూద్దాం ఫస్ట్. గణిత పేటికలో ఎన్ని రకాల సామాగ్రి ఉంటుంది అంటే 7 రకాలు ఉంటాయండి. 7 రకాలు చూసినట్టయితే ఇంకోటి ఏమడుతారంటే గణిత పేటికలో ఓకే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద మనకు అందజేసినటువంటి గణిత పేటికలో లేనిది ఏమిటి అని ఇస్తాడు. ఉండేటివి 7 రకాలు. ఒకటి పూసల చట్రము, డామినోస్ ఉంటాయి. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు ఉంటాయి, క్యూసినేయిర్ కడ్డీలు ఉంటాయి, నేపియర్ కడ్డీలు ఉంటాయి, భిన్నాల చట్రం ఉంటుంది, జామితీయ ఘనాకారాలు కూడా ఉంటాయన్నమాట. ఈ 7 ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పూసల చట్రం చూద్దాము. కొన్నిసార్లు క్వశ్చన్స్ పూసల చట్రం ఇచ్చేసి ఇది ఏమి నేర్పడానికి యూజ్ అవుతుంది మనకు అని చెప్పిస్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూసల చట్రం చూసినట్టయితే దీర్ఘ ఘనాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ దిమ్మి పైన సమాన పొడవులతో 5 లేదా 6 కడ్డీలు బిగించబడి ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క కడ్డీలో గరిష్టంగా 9 పూసలు ఉంటాయి. ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి బిట్, డిఎస్సికి టెట్కి వచ్చినటువంటి బిట్ అండి. మనకు పూసల చట్రం సంబంధించి పూసల చట్రంలో ఒక్కొక్క కడ్డీలో ఎన్ని పూసలు ఉంటాయి గరిష్టంగా అన్నాడు. అంటే మనకు మ్యాక్సిమం చూసినట్టయితే 9 ఉంటాయండి. మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి పూసలు అని అడిగారు. 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది లాస్ట్ టైం ప్రీవియస్ వచ్చినటువంటి బిట్, అకాడమీ నుంచే ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి కింద గణిత భావనలు అనేటివి బోధించవచ్చు అనమాట. ఏం బోధించవచ్చు వీటిని ఉపయోగించి? పూసల చట్రాన్ని ఉపయోగించి సంఖ్యల్ని పరిచయం చేయొచ్చు అనమాట. అంటే పూసలు ఉంటాయి కదా, సో ఆ కడ్డీల్లో 9 పూసలు తీసేసి ఒకదాన్నే మనం తీసుకున్నామంటే కదా అప్పుడు నువ్వు 1 అనే భావన నేర్పించవచ్చు. ఆ పూసకి ఇంకొక పూస కలిపితే 2 అవుతాయని, ఇంకొక పూస కలిపితే 3, అలాగా మనకు
సంఖ్యలని పరిచయం అనేది చేయొచ్చు. స్థాన విలువలు చెప్పచ్చండి. స్థాన విలువలు చూసినట్టయితే ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అని చెప్పచ్చు. ఇది మనకు థౌజండ్స్. ఈ విధంగా స్థాన విలువలు చేయొచ్చు. ఈడ ఒక పూస, ఈడ 3 పూసలు వేసామనుకోండి. నెక్స్ట్ ఈడ 2 వేసాము, ఈడ 4 వేసామనుకోండి. అంటే 4, 2, 3, 1 అనమాట. అంటే 4231 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఈ విధంగా స్థాన విలువల్ని కూడా మనము చేయించవచ్చు. కూడికలు తీసివేతలు. ఈడ కూడికలు తీసివేతలు ఎలా అంటే పూసల చట్టం తీసుకొని దీంట్లో ఒక 4 పూసలు 5 పూసలు ఉంటాయి. ఈ 5 పూసల్లోంచి 5 పూసలు ఉన్నాయి, 5లో 2 తీసేస్తే ఎంత, 5 పూసల్లో 2 తీసేస్తే ఎంత, 2 తీసి పక్క వేసుకుంటాడు. అప్పుడు మిగిలింది ఎంత, 3. ఈ విధంగా మైనస్ చేపించచ్చు. ఈ విధంగా మనం ప్లస్ కూడా చేపించచ్చు. సేమ్ ఓకే. 3 పూసలు 3 పూసలు ఉన్నాయి. ఈ పక్క ఉండేటువంటి 2 పూసలు ఈడ కలిపితే ఎంత అని చెప్తే ఈ 2 పూసల్ని ఈడికి వచ్చి వేసేస్తాడు. అప్పుడు ఎంచుతాడు, 5 ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కూడికలు తీసివేతలు నేర్పించవచ్చు. సంఖ్యలను పోల్చడం కూడా చేయొచ్చండి. ఇక్కడ సపోజ్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక 5 పూసలు వేసిస్తాము, ఇక్కడ ఒక 3 వేసిస్తాము. ఇప్పుడు ఏ సంఖ్య పెద్దది అంటే వాడు సంఖ్యల పరంగా చెప్పలేకపోయినా ఇక్కడ ఏది ఎక్కువగా ఉన్నాయి అన్నామనుకోండి, 1, 2, 3, 4, 5 ఇది ఎక్కువగా ఉన్నాయి పూసలు అంటాడు, ఇది తక్కువ పూసలు అంటారు. అప్పుడు ఏం చేయొచ్చు, ఇది తక్కువ సంఖ్య, ఇది ఎక్కువ సంఖ్య అనే భావన వాడికి కలుగుతుందన్నమాట. సో ఇలా మనకు సంఖ్యలను కూడా పోల్చడానికి యూజ్ అవుతుంది. దశాంశ సంఖ్యల యొక్క పరిచయము, కూడిక, తీసివేత. ఇక్కడ మనం దశాంశ సంఖ్యలు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నువ్వు వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అనుకున్నట్టుగానే మనం ఇక్కడ వన్స్ పెట్టుకుంటాము. ఇక్కడ పక్కకు ఈ పక్కకు అంటే ఈ పక్క అంతా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉంటుంది. ఈ పక్కకు కూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. 1/10 లెక్కన, 1/100 లెక్కన, 1/1000 లెక్కన. అంటే దశాంశ స్థానాలు కూడా మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటామండి. ఇవి కూడా నేర్పించవచ్చు కొంచెం పెద్ద పిల్లవాళ్ళకి. డామినోస్ నెక్స్ట్. ఇవి దీర్ఘ చతురస్ర కాలంలో ఉంటాయండి. 2 భాగాలుగా విభజించబడి ఉంటాయి. ప్రతి భాగంలో రంధ్రాలు ఉండడం జరుగుతుంది. ఇవి 55 ఉంటాయి. ఇది కూడా అడిగారు బిట్ అనేది. డామినోస్ ఎన్ని ఇస్తారు అంటే 55 ఇస్తారండి గణిత పేటికలో భాగంగా. వీటిని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే సంకలనాలు, వ్యవకలనాలు, సంఖ్యలు అనేటివి రాయించడం ఇలాంటివన్నీ చేయించవచ్చు అన్నమాట. దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యాలు ఇలాంటివి కూడా బోధించవచ్చు. నెక్స్ట్ దీర్ఘ చతురస్రానికి సంబంధించి అందుకే ఈ షేప్ కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఘనాకార కడ్డీలు. ఘనాకార కడ్డీలు చూసినట్టయితే ఇది దీర్ఘ ఘనాకారంలో 1 యూనిట్ నుంచి 10 యూనిట్ల పొడవు కలిగి ఒక్కొక్కటి 10 చొప్పున మొత్తం 100 కడ్డీలు ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఘనాకార కడ్డీల్లో చూసినట్టయితే ఎన్ని కడ్డీలు ఉంటాయి మొత్తము అంటే 100 కడ్డీలు ఉంటాయి. వీటిని ఉపయోగించి పెద్ద చిన్న భావన, పొడవు పొట్టి అంటే మనకి ఇలాగా ఉంటాయి కాబట్టి పొడవు పొట్టి, ఆరోహణ అవరోహణ, ఓకే, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్స్ నేర్పించవచ్చు. దశాంశము, శతాంశము ఇలాగ మొదలగు భావనలన్నీ మనం నేర్పించవచ్చండి. నెక్స్ట్ క్యూసినేయిర్ పట్టీలు. ఇది ఒక చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ దీర్ఘ చతురస్రాకారంలో తయారు చేయబడి ఉంటుంది. మధ్యలో 1 నుంచి 20 యూనిట్ల పొడవు కలిగినటువంటి ప్రధాన పట్టీ అనేది ఒకటి ఉంటుంది. ఇరువైపులా 1 నుంచి 10 యూనిట్ల పొడవు కలిగిన పట్టీలు వేయడానికి, తీయడానికి గాడులు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉండి మనకు 10 వేయడానికి 10 వేయడానికి అన్నట్టుగా మనకి 20 యూనిట్స్ సంబంధించి పొడవు ఉంటుంది. 20 లోపు సంఖ్యను లెక్కించడం కానీ, పోల్చడం కానీ, కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడము ఇలాంటివన్నీ చేయొచ్చు. క్యూసినేయిర్ పట్టీలో మనం చూసినట్లయితే లిమిట్ ఎంత 1 to 20 అండి. ఓకే, 20 యూనిట్స్ ఉంటుంది. ఈ 20ని మనం ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క సంఖ్య లెక్కన 20 లోపు ఉన్నటువంటి సంఖ్యలను కూడా పిల్లలకు నేర్పించవచ్చు. నెక్స్ట్ నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒక ప్రధాన పట్టీ ఉంటుంది. 9 ఎక్కాల పట్టీలు కలిగి ఉంటుందన్నమాట. 9 ఎక్కాల పట్టీలు కలిగి ఉంటుంది టేబుల్స్ అనేటివి. ప్రధాన పట్టీ పైన ఓకే 0 నుంచి 9 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి. పెద్ద పెద్ద గుణకారాలు కూడా సులభంగా చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ నేపియర్ పట్టీలు అనేటివి చూసినట్టయితే ఈ విధంగా ఉంటాయండి. ఒక సైడ్ మనకు 1 to 9 అనేది ఉంటుంది, పై పక్క కూడా 1 to 9 ఉంటుంది. ఇంకా మనకు పెద్ద పెద్ద గుణకారాలు ఏమైనా ఉంటాయి కానీ అవి కూడా ఈజీగా చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ భిన్నాల చట్రం. భిన్నాల చట్రంలో కార్డ్బోర్డ్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి చతురస్రాకారంలో మనకి వృత్తాకార గాడి కలిగి ఉంటుందండి. చతురస్రాకారంలో మనకు వృత్తాకార గాడి కలిగి ఉంటుంది. దీంతోపాటు పూర్తి వృత్తం కూడా ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే హాఫ్ భాగం అన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా మనం కట్ చేస్తాం, ఇది హాఫ్ ఇది హాఫ్ అన్నట్టుగా. ఈ విధంగా మనకు టీఎల్ఎం యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు 1/2 నుంచి 1/10 భాగాల వరకు అంటే మనకి ఇంత 10 భాగాలు, ఒకదాన్ని 10 భాగాలు కూడా చేసే విధంగా అంటే 10 చిన్న భాగాలుగా అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే 10 సమాన భాగాలు చేసే విధంగా అందు సూచించేటువంటి సెక్టార్స్ అనేటివి ఉంటాయి. సెక్టార్స్ అంటే దీని సెక్టార్ అంటాము.
ఈ విధంగా మొత్తం 55 ఉంటాయండి. 55 ఏముంటాయి, దీన్ని మనకు ఫస్ట్ బిన్నాల చట్రం సంబంధించి, నెక్స్ట్ ఇంకోటి డామినోస్ కూడా ఏమనుకున్నాం 55 ఉంటాయని చెప్పుకున్నాం. ఇది మనకు నెక్స్ట్ దీనికి సంబంధించి ఏం నేర్పించవచ్చు అంటే పేరులోనే ఉంది బిన్నాల చట్రం అని. బిన్నాల భావన కలిగించవచ్చు, భిన్నాల్ని పోల్చొచ్చు, ఆరోహణ అవరోహణ రాయొచ్చు, భిన్నాల్ని సమాన భిన్నాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనం ఇలాంటివన్నీ ఈజీగా నేర్పించవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. మనం ఎన్ని భాగాలు కాడితే అట్లా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జ్యామితీయ ఘనాకారాలు, గణిత పేటికలో చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడినటువంటి సమగణాలు, దీర్ఘగణము, ఓకే, క్యూబు, క్యూబాయిడ్, ఇది మనకు శంకువు, స్తూపము, గోళము ఇలాంటి 5 ఘనాకారాలు ఉండడం అనేది జరుగుతుంది. 3D ఉంటాయండి. వీటి ద్వారా ఘనాకారాల యొక్క పరిచయం చేయొచ్చు. వాటి యొక్క అంచులు ఎంత, మూలలు ఎన్ని, ఓకే, వాటి యొక్క మనము మొత్తము సంపూర్ణతల వైశాల్యాలు ఇలాంటివన్నీ నేర్పించవచ్చు. ఆకారాలు పోల్చవచ్చు, ఘనం ఎలా ఉంటుంది, దీర్ఘగణం ఎలా ఉంటుందని. ఇప్పుడు స్తూపం అనేది ఏంటి, 3 శంకువులు కలిపితే స్తూపం అవుతుందన్నమాట, దాని వైశాల్యాలు. సో ఇలాగ మనకు వాటి యొక్క ఆకారాలు పోల్చవచ్చు, వాటి మధ్య సంబంధాలు కూడా తెలపచ్చు, తలాలను గుర్తించడం కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా జ్యామితీయ ఘనాకారాలు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకు గణిత పేటికలో ఉండేటివి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫ్లాష్ కార్డ్స్ దళసరి అట్టతో తయారు చేయబడి ఉంటుంది. మనకు కార్డ్బోర్డ్ లాగా ఉంటుందండి. దీన్ని వివిధ అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి యూజ్ చేస్తాము. ఒక సైడ్ ఏమో సపోజ్ ఉందనుకోని ఇంకో సైడ్ అమ్మ అని ఉంటుంది, లేదంటే మ్యాథ్స్కి సంబంధించి ఏవైనా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బులెటిన్ బోర్డు సంబంధించి చూద్దాము. బులెటిన్ బోర్డు చూసినట్టయితే తరగతిలో ఒక బులెటిన్ బోర్డు అమర్చి కొత్త సమాచారాన్ని ప్రదర్శించవచ్చు. పత్రికల్లో వచ్చేటువంటి పజిల్స్ కానీ, గణితానికి సంబంధించిన విషయాలు కానీ, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన చిత్రాలు అంతా ప్రదర్శించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో వైజ్ఞానిక వైఖరులు అనేటివి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందండి. ఇది నెక్స్ట్ బోధనోపకరణాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దృశ్యోపకరణాలు, శ్రవ్యోపకరణాలు, దృశ్య శ్రవ్య. ఇది మనకు పేరులోనే ఉంది. దృశ్యం అంటే మనం కళ్ళతో చూసేటివి మాత్రమే, అంటే చార్ట్స్ కానీ, పూసలు, ఆకారాలు, తూనికరాళ్ళు, కొలపాత్రలు, ఈ చార్ట్లు ఇవన్నీ మనకు దృశ్యోపకరణాల కిందికి వస్తుంది. అంటే చూడడం ద్వారా మనం నేర్చుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ శ్రవ్యోపకరణాలు అంటే వినడం ద్వారా నేర్చుకోవడానికి యూజ్ అయ్యేటివి, రేడియో, ఆడియో పాటలు ఇలాంటివన్నీ. నెక్స్ట్ దృశ్య శ్రవ్య అంటే 2, అంటే చూడొచ్చు మనం ప్లస్ ఆడియో కూడా వినొచ్చు. టీవీలు, వీడియోలు, ఓకే, టీవీ, వీడియో, కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, పాటలు కొన్ని మనకు పాఠాలు ఎలా ఉంటాయంటే సెల్స్లో ఇప్పుడు మనకి ఒక వీడియో అనేది యానిమేషన్ వీడియో క్రియేట్ చేసింటారు. సో ఈ విధంగా కూడా బొమ్మ వస్తూ ఉంటుంది, బొమ్మ కదులుతూ ఉంటుంది, మళ్ళీ మనము సౌండ్ కూడా వింటూ ఉంటాము. ఈ విధంగా వినడం ద్వారా, చూడడం ద్వారా కూడా నేర్చుకునేవి దృశ్య శ్రవ్యోపకరణాలు అని చెప్పచ్చు. ఎడ్గర్ డేల్ అనేటువంటి అమెరికన్ విద్యావేత్త చూసినట్టయితే విద్యార్థి అభ్యసనకు ఉపయోగపడే పరికరాలన్నిటినీ అవి అభ్యసనంపై చూపే ప్రభావం ఆధారంగా ఒక శంకువు ఆకారంలో క్రింద నుంచి పైకి పటిష్టమైన సంపూర్ణ అభ్యసనం జరిగి క్రమంలో అమర్చాడండి. అంటే దేని ద్వారా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ దృశ్య శ్రవ్య అన్నాం కదా. సో ఇవి ఎక్కువగా బాగా నేర్చుకుంటారు. దేనివల్ల అంటే దృశ్య శ్రవ్య వాటి వల్ల ఎక్కువగా వాడు వీడియోలు చూడడము ఇలాంటి వాటి వల్ల త్వరగా అర్థం చేసుకుంటాడు. సో ఈ విధంగా ఒక ఆర్డర్లో ఓకే అమర్చడం జరిగింది. ఎడ్గర్ డేల్ అనుభవ శంక్యు అని అంటాం దాన్నే. దీంతో చూసినట్టయితే మనకు ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ కూడా మెథడ్స్లో వచ్చినటువంటిది. ఓకే, మనకు చాలా ఇంపార్టెంట్, చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే సాధారణంగా అభ్యసనం అనేది జ్ఞానేంద్రియాల జరుగుతుందండి. కోబన్ అనే విద్యావేత్త తన అధ్యయనం ద్వారా తెలిపింది ఎవరు? జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుందని తెలిపింది కోబన్. అది కూడా చూడండి. రుచి ద్వారా అయితే ఓన్లీ 1% మాత్రమే, స్పర్శ ద్వారా అయితే ఓన్లీ 1.5, వాసన ద్వారా అయితే 3.5. ఓకే, ఇది కూడా ప్రీవియస్ అడిగాడు. వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83% నేర్చుకుంటారని తెలిపారు. మెయిన్ మనకు అడిగింది అయితే ఈ 2 ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ప్రీవియస్ అడిగింది అయితే చూడడం ద్వారా అడిగారండి. చూడడం ద్వారా ఏదైనా విషయాన్ని చూడడం ద్వారా అభ్యసించేటప్పుడు వాడు 83% దాకా బాగా నేర్చుకుంటాడంట. 83% నేర్చేసుకుంటాడు. వినడం ద్వారా అయితే ఓన్లీ 11% మాత్రమే, వాసనకి ఇంకా తక్కువ, స్పర్శ రుచికి ఇంకా తక్కువ అనమాట. సో మెయిన్ చూడండి, అందుకే చూడడం ద్వారానే పిల్లలకు నేర్పించాలి అంటారు. ప్లస్ చదవడం ద్వారా చూసినట్టయితే 10% నేర్చుకుంటారు. వినడం ద్వారా అయితే 20%, చూడడం ద్వారా అయితే
30% నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ చూస్తూ వినడం ద్వారా 2 చేసినారంటే కానీ 50%. అందుకే చూడండి, వినడానికి 20, చూడడానికి 30. సో అందుకే చూస్తూ వినడం ద్వారా అయితే 50. ఓకేనా. నెక్స్ట్ చూస్తూ రాయడం ద్వారా అయితే 70% నేర్చుకుంటారు. లాస్ట్లో చూడండి, చేయడం ద్వారా అయితే 90% అభ్యసనం జరుగుతుందంట. అంటే వాడంతటా వాడినే ఆ కృత్యాన్ని చేయనివ్వాలన్నమాట. ఏదో ఒక వేలో వాడికి కృత్యం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ వాడి చేత చేయించామంటే కానీ 90% అభ్యసనం జరుగుతుందంట. ఇది ఈ వరకు ఇదైతే జ్ఞానేంద్రియాల ద్వారా జరిగేది. ఇదైతే చదవడం ద్వారా ఎంత, వినడం చూడడము, చూస్తూ వినడం ద్వారా ఎంత, చూస్తూ రాయడం ద్వారా ఎంత, నువ్వే స్వయంగా చేస్తే ఎంత, చేయడం ద్వారా అభ్యసనం అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే 90% దాకా గుర్తుంటుందని చెప్పి. ఇదంతా మనకు చూసినట్టయితే కోబన్ చెప్పినటువంటిది. ఆల్మోస్ట్ మనకి దీని నుంచి అడిగారు, దీని నుంచి కూడా అడిగారండి. ఒక పిల్లవాడు చూస్తూ రాయడం ద్వారా మనకు అభ్యసనం చేస్తూ ఉన్నాడు. తద్వారా వాడు ఎంత గుర్తుపెట్టుకోగలుగుతారు, ఎంత నేర్చుకోగలుగుతాడు అని. ఓకే, చేయడం ద్వారా అభ్యసనం వల్ల ఎంత శాతం గుర్తుపెట్టుకోగలుగుతారు అని. దీనినే బహుళ ఇంద్రియ ఉపగమం అని అంటారండి. ఇలాంటి భావనలతోనే ఎడ్గర్ డేల్ తన అనుభవ శంకుని రూపొందించడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకటి మనకు ఇక్కడ కూడా అడుగుతాడండి. కింద ఏమో ఎలా ఉందంటే పీఠంలాగా ఉంది, పైన శంకులాగా ఉంటుంది. అంటే ఇది మనకు అనుభవ శంకు, ఎడ్గర్ డేల్ అనుభవ శంకు కింద నుంచి చూసినట్టయితే పై వరకు ఎలా ఉంది, కిందంతా ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించి ఉంటుందన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉండి నెక్స్ట్ పరోక్ష భావనలు కల్పిస్తారు. అంటే ఏమని అర్థము, ఇక్కడ అంతా మూర్త అనుభవాలు ఉంటాయన్నమాట. మూర్త నుంచి అమూర్తకు వెళ్తూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ పైనంతా అమూర్తంగా ఉంటుంది, కింద అంతా మనకు మూర్త అనుభవాలు అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మూర్తము అమూర్తము. మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలు, ప్రత్యక్షం నుంచి పరోక్షం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ప్రైమరీ పిల్లవాళ్ళకి ఇక్కడ మనకు ఫస్ట్ మూర్త అనుభవాలు నేర్పిస్తూ ఉన్న తర్వాత వాళ్ళని అమూర్తంగా తయారు చేయాలి. పెద్ద ఇతరికి ఏమవుతారు, ఇప్పుడు మనం ఇంకా చిన్నప్పుడు బొమ్మలు చూపించి చెప్తేనే నేర్చుకుంటున్నామా, లేదు కదా. చిన్నప్పుడు దాంతో ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఫౌండేషన్ బాగా పడిందంటే కదా పెద్ద అయిన తర్వాత మనకి ఇది అమూర్తంగా ఆలోచించే సామర్థ్యం అనేది వస్తుంది. ఈ విధంగా ప్రత్యక్షం టు పరోక్షం, అమూర్తం టు అమూర్తం అనేది ఉంటుంది. ఇది మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో పీఠభాగం, ఇది పీఠభాగం అంటామండి. పీఠభాగంలో ఉండేటువంటిది మనకు ఫస్ట్ 3 చేయడం ద్వారా అభ్యసనం ద్వారా ఇది రావడం అనేది జరుగుతుంది. ఏంటివి అవి? ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, నమూనాలు ఉపయోగించడము, అంటే మోడల్స్ ఉపయోగించాలి. ఎర్త్ సంబంధించి చెప్పేటప్పుడు ఎర్త్ని తెచ్చి చూపించలేం కదా, మనమే ఉన్నాం భూమి మీద. సో అలాంటప్పుడు ఎర్త్ నమూనా తెచ్చి చూపించడము. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, ప్రత్యక్షంగా ఏవైనా మనం అనుభవాలు కలిగించడము, వీడియోస్ చూపించడం లాంటివి చేసుకోవచ్చు. నాటకీకరణ అనుభవాలు, నాటికలు, తోలుబొమ్మలు, ఏకపాత్రాభినయం, ముఖాభినయాలు. ఒక స్టోరీకి సంబంధించి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు నాటకం వేసి చూపించడము, ఏదైనా స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు తోలుబొమ్మ ఆటైనా చూపించడము, ఓకే, వాళ్ళ చేత యాక్టింగ్ చేయించడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా అభ్యసనం. ఎందుకంటే పిల్లవాడు దాంట్లో పార్టిసిపేట్ అవుతాడనమాట. నమూనాలు ఉపయోగించడం అంటే వాళ్ళ చేత చేపించచ్చు కూర్చోబెట్టి. ఓకేనా. ఇలాగ మనకి నెక్స్ట్ మనకి ఈ 3 చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి ఇంతవరకు ఉండేటివి పరిశీలన ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. వీటి నుంచి ఫస్ట్ చూసినట్టయితే ప్రయోగాలు, నిరూపణలు. ప్రయోగం చేస్తూ ఉండంగా చూడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు పరిశీలన ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు. క్షేత్ర పర్యటనలు కూడా అంతే, ఫీల్డ్ ట్రిప్స్ బయటకు వెళ్ళినప్పుడు చూసి నేర్చుకుంటాడు. ప్రదర్శన వస్తువులు, ఏవైనా వస్తువులు మనకు సబ్జెక్ట్ సంబంధించి ప్రదర్శించినప్పుడు వాటిని చెప్తూ ఉంటే నువ్వు చూసి నేర్చుకుంటాడు. దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు, టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, పరిశీలించి నేర్చుకుంటాడు. చలనచిత్రాలు, టీవీ సంబంధించి, మూవీస్ సంబంధించి, రికార్డులు, రేడియోలు, చలనరహిత బొమ్మలు, గ్రాఫులు, ఇలాంటి వాటి ద్వారా వాడు పరిశీలన ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ చేయడం ద్వారా నేర్చుకుంటాడు, ఇది బాగా గుర్తుంటుంది. దానికే ఇది ముందు మూర్త అనుభవాలు అంటాం, వీటన్నిటిని ప్రత్యక్ష అనుభవాలు అంటామండి. ఇది కూడా మనకు ఒక రకంగా అవే వస్తాయి, కానీ కొంచెం పరిశీలన ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ చూసినట్టయితే దృశ్య సంకేతాలు, శాబ్దిక సంకేతాలు. ఇక్కడ వినడము, చూడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. దృశ్య సంకేతాలు చూడడం ద్వారా జరుగుతుందండి. శాబ్దిక సంకేతాలు అంటే ఇప్పుడు సపోజ్ పిల్లవాడికి వెంటనే వెళ్తానే 2, 3 అని, లేకుంటే 10 అంటే ఇది అని చెప్తాం కదా. సో మనకి దానికి సంబంధించిన ఒక సంకేతం అనేది లాస్ట్కి వాడికి బలపడిపోవడం జరుగుతుంది. దాన్ని మనం శాబ్దిక సంకేతం అని చెప్పి అంటాము. ఈ విధంగా వినడం, చూడడం ద్వారా అభ్యసనము ఈ శాబ్దిక సంకేతాలు, దృశ్య సంకేతాల వల్ల కలుగుతుంది. ఈ దృశ్య సంకేతాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, చార్ట్లు, మ్యాపులు, ఇలాగ మనం ఓన్లీ 2D పిక్చర్స్
పిక్చర్ వేసి చూపించడం పేపర్ మీద, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇలా మనకు అడుగుతూ ఉంటారు ఏమనంటే ఎడ్గర్ డేల్ అనుభవ శంకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు సంబంధించి పీఠ భాగం నుంచి శిఖర భాగం అంటాం పైంది, ఇదైతే పీఠ భాగము. పీఠ భాగం నుంచి శిఖర భాగం వెళ్ళేటప్పటికి ఆప్షన్ 1 మూర్తం టు అమూర్తం అవుతుంది. అనుభవాలు అమూర్తం నుంచి మూర్తానికి వెళ్తాయి. ప్రత్యక్షం నుంచి పరోక్షానికి వెళ్తాయి. ఆప్షన్ 4 పరోక్షం నుంచి ప్రత్యక్షానికి వెళ్తాయి. పీఠం నుంచి శంకర భాగం అన్నాం కాబట్టి మూర్తం టు అమూర్తం వెళ్తాయి, ప్రత్యక్షం నుంచి పరోక్షం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ అడిగినటువంటి బిట్. నెక్స్ట్ ఈ విధంగా కూడా అడుగుతాడు, శిఖర భాగం నుంచి పీఠానికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? సేమ్ ఆప్షన్స్, మూర్తం టు అమూర్తమా, ఓకే, అమూర్తం నుంచి మూర్త అనుభవాలా, ప్రత్యక్ష నుంచి పరోక్ష అనుభవాలా, పరోక్ష నుంచి ప్రత్యక్ష అనుభవాలా. ఇక్కడ పై నుంచి కిందికి అన్నాము అంటే పైన మనకు పరోక్ష అనుభవాల నుంచి ప్రత్యక్ష అంటే ఆప్షన్ 4, అమూర్త నుంచి మూర్త, ఓకే, ఆప్షన్ 2. ఈ విధంగా మనకు పీఠ భాగం శిఖర భాగం అంటాము. ఇది పీఠ భాగము, పైన ఉండేది మనకు శిఖర భాగం, శిఖరం షేప్లో ఉంది. ఇది మనకు చూసుకోవాలి. ఈ విధంగా అడుగుతాడు, ఆల్రెడీ అడిగాడు కూడా. డిజిటల్ ఉపకరణాలు. నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగుతాడండి మనకు. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు సంబంధించి పీఠ భాగం నుంచి మూడవ అనుభవం ఏంటి? ఇది ఇట్లా. నెక్స్ట్ శిఖర భాగం నుంచి మొదటిది, శిఖర భాగం నుంచి 5వది లేదా 4వది. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ అడిగాడు. ఎక్కడి నుంచి అనేది కూడా చూసుకోవాలి. అందుకే ఈ పీఠ భాగం నుంచి శిఖర భాగం వరకు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ ఉపకరణాలండి. డిజిటల్ లైబ్రరీస్, ఈ పుస్తకాలు, ఈ జర్నల్స్, యానిమేషన్ చిత్రాలు, వీడియో పాఠాలు, ఆడియో పాఠాలు, మల్టీమీడియా ప్రజెంటేషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ఓకే, వెబ్ యూజ్ చేయడము, సమాచార ప్రసార ఆధారిత సామాగ్రి మొదలైనవన్నీ మనము డిజిటల్ సామాగ్రి అని చెప్పచ్చు. అంతా మనకు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం అంతా యూజ్ చేయడం అనేది ఇక్కడ. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ మొదలైన ప్రభుత్వ విభాగాలే కాకుండా చాలా యూనివర్సిటీస్, ప్రైవేట్ అకాడమీలు కూడా ఈ పాఠ్యపుస్తకాలు, ఈ కంటెంట్ని అంతర్జాలంలో అంటే మనకు నెట్లో పెట్టడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ గణితానికి సంబంధించినటువంటి వెబ్సైట్ చూసినట్టయితే www.mathform, ఓకే, CIMT అని, ప్లేమౌత్, మ్యాథ్ క్యాట్స్, మ్యాథ్ గూడీస్, టీచింగ్ ఐడియాస్, ఇలాంటివన్నీ వెబ్సైట్స్ ఉంటాయి. సో మనకు కావాలంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అని చెప్పి. కొన్ని ముఖ్యమైనటువంటి అప్లికేషన్స్ చూసినట్టయితే మ్యాథ్స్ ఎక్స్పర్ట్, మ్యాథ్స్ ట్రిక్స్ అంటే ఇవన్నీ యాప్స్, కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, జీబ్రా, మ్యాథ్స్ వే, ఇలాంటివన్నీ ఇవి మనకు వెబ్సైట్స్ అనమాట. యూజ్ అయ్యేటువంటి టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. ఇది మనకు ఫోర్త్ చాప్టర్ సంబంధించి కంప్లీట్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇక చూడండి మనకు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ లెసన్ విన్న తర్వాత క్వశ్చన్స్ రాశారంటే ఈజీగా మీకు ఎంత మాత్రము వచ్చిందనేది తెలుస్తుందన్నమాట. మీరు లెసన్ ఎంత బాగా మీరు నేర్చుకోగలిగారని. క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాను, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించేటువంటి బోధనోపకరణము ఆలోచించి చెప్పుకున్నాం మనము. చాలా ఈజీ బిట్. ఆప్షన్ 1 నల్లబల్ల, ఆప్షన్ 2 చార్ట్, ఆప్షన్ 3 వీడియోస్, ఆప్షన్ 4 ఫ్లాష్ కార్డ్స్. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ అనేది. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో అయితే మీకు మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి, వీడియోస్, టెస్ట్లు, పీడిఎఫ్స్, సైకాలజీ సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పీడిఎఫ్స్, టెస్ట్లు అన్నీ ఉంటాయి. టెట్ ప్రీవియస్ పేపర్ సంబంధించి కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా మీకు మొత్తం ఫుల్ ప్యాకేజ్ మెగా కిట్ అనేది 799 రూపీస్కే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకే తాను ఉంటుంది, మళ్ళా మనం మార్చాల్సిన అవసరం ఉండకుండా టెట్ డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అన్నీ మనము అకాడమీ బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుంది క్లాసెస్. సో బిట్స్ అనేటివి కూడా ప్రిపేర్ చేయడం మనకు ప్రామాణికమైనటువంటి అకాడమీ బుక్స్ని యూజ్ చేసుకుంటారు. పిల్లల టెక్స్ట్ బుక్ ప్లస్ ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఎవ్రీ లెసన్లో 4 లెసన్స్ చెప్పాను. 4 లెసన్స్లోనూ మనకు ప్రీవియస్ బిట్స్ అనేటివి తగులుతూనే ఉన్నాయి. కంపల్సరీ మనకు బుక్స్లో నుంచే ఇస్తాడు.
కొన్ని మనకు సైకాలజీ కానీ ఇలాంటివన్నీ చూసినట్టయితే అకాడమీ బుక్ నుంచే ఆప్షన్స్తో సహా దించేయడం జరిగింది. సో కంపల్సరీ మీరు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. కొన్ని తప్పు ఉంటాయి, మనం చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మనకు కన్నా టైం ఉంటే కన్నా బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే క్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లాసెస్ చేస్తున్నాం. క్లాసెస్ అందరూ అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి బిట్లు కూడా మీకు అక్కడ పీడిఎఫ్లో అవైలబిలిటీ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. పూసల చట్రంలో ప్రతి కడ్డీలో వేయగల గరిష్ట పూసల సంఖ్య. సేమ్ బిట్ వచ్చేసింది, సేమ్ బిట్ దించేశాడండి మొన్న మనకు డిఎస్సికి వచ్చినటువంటి బిట్ ఇది. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రతి దాంట్లో 9 అనేటివి వేయచ్చు అండి. గరిష్టంగా మనము 9 వేయచ్చు అనమాట. ఇది మనకు ఇలాగా మనకు ఎక్కువగా దీంట్లో నుంచి ఎక్కువ అడుగుతున్నారు. కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. పీడిఎఫ్ కూడా మీకు ఉంది, జిరాక్స్ చేసుకోవచ్చు. మన యాప్ అనేది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కదా మీ కోర్సెస్ అన్నీ అక్కడ కనిపిస్తాయండి. స్టోర్ ఆప్షన్లో ఉంటాయి, పర్చేజ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు.